హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, స్తోత్రాలు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఈ యొక్క పరిశుద్ధ దైవ సన్నిధి నూతన సంవత్సరం యొక్క ఆరాధన దేవుని నామమును బట్టి దేవునికి కృతజ్ఞతలు. నూతన సంవత్సరం చేత మనల్ని దేవుడు దర్శింపచేసి తన సన్నిధి మనతో కూడా ఉంచి మనల్ని శైవ సంఖ్యలో చేర్చి నూతన సంవత్సరంలో ప్రవేశింపచేసి గడిచిన సంవత్సరం అంతట్లో తోడేండి దీవించి ఆశీర్వదించిన గొప్ప దేవుడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు. అంశదాయ్ లైవ్ ద్వారా దేవుడు మరొక పరిశుద్ధ దైవ సన్నిధి నూతన సంవత్సరము ప్రారంభించి దేవుని మయంపరచడానికి ఆరాధన ద్వారా ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు. హల్లెలూయా. దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి కృతజ్ఞతలు. నూతన సంవత్సరము ఆరాధన ప్రారంభించుకున్నాం. కలిసి పాటల ద్వారా దేవుణ్ణి ఆరాధిద్దాం, దేవుణ్ణి మహిమపరుద్దాం. దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి కృతజ్ఞతలు. దేవుని నామంలో మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. దేవుని నామంను బట్టి కలిసి ఆరాధిద్దాం. పాటల ద్వారా ఆరాధన ప్రారంభించుకుందాం. హల్లెలూయా. పాడెద దేవాని కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతు. పాడెద దేవాని కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతు. స్తుతి స్తోత్రము చెల్లింతు. భూమి పునాదులు వేయక ముందే యేసులో చేసితివి. పునాదులు వేయక ముందే యేసులో చేసితివి. పునాదులు వేసితివి. దీనుని బ్రోచితివి. దీనుని బ్రోచితివి. పాడెద దేవాని కృపలన్ నూతన గీతముల స్తోత్రము చెల్లింతు. స్తుతి స్తోత్రము చెల్లింతు. దేవుని రాజ్యపు వారసులనుగా క్రీస్తులో చేసితివి. దేవుని రాజ్యపు వారసులనుగా క్రీస్తులో చేసితివి. చీకటి రాజ్యపు శక్తుల నుండి నన్ను విడిపించితివి. చెర విడిపించితివి. పాడెద దేవాని కృపలన్ నూతన గీతముల స్తోత్రము చెల్లింతు. స్తుతి స్తోత్రము చెల్లింతు. అన్యుని చేసితివి. అన్యుని చేసితివి. ప్రియ పట్టణములను వరములను సగితివి. వరములను సగితివి. పాడెద దేవాని కృపలన్ నూతన గీతముల స్తోత్రము చెల్లింతు. స్తుతి స్తోత్రము చెల్లింతు. పాడెద దేవాని కృపలన్ నూతన గీతముల స్తోత్రము చెల్లింతు. స్తుతి స్తోత్రము చెల్లింతు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరొక పాట పాడదాం. స్వరమెత్తి దేవుని మహిమ పడతాం. హల్లెలూయా. హల్లెలూయా. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా
ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు సర్వోన్నతుడైన నా దేవునితో చేరి సర్వోన్నతుడైన నా దేవునితో చేరి సతతము తన స్తుతులతో నింపె స్తుతులతో నింపె కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు హల్లెలూయా నాకెంతో ఆనందమే హల్లెలూయా నాకెంతో ఆనందమే నివాసం నాకెంతో ఆనందం ఆనందమే ఆనందమే కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్న మాటలు పరిశుద్ధ గ్రంథం తీద్దాం. నూతన నిబంధన గ్రంథం అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. రెవరెండ్ జి పెర్సిస్ విక్టర్ పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. The scripture portion for this hour of meditation is from 2 Corinthians 5th chapter 17th verse. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిల్లో మన ఎడల ఆశీర్వాదకరంగా చేయనుగాక. ఆమేన్. 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 దైవ సన్నిధి మనల్ని మనం దేవునికి కనపరుచుకునే సమయం. వాక్యము జీవంగా హృదయంలో ముద్రింపబడినట్టు దేవాన్ని నాకు సహాయం చేయి. అలా దేవుని సమీపిద్దాం. పల్లవి వచనం పాడుచుండగా మనల్ని మనం పరీక్షించుకుందాం. జీవంగా మలచబడు రీతిగా మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. దేవునికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. ఈ దినం నుంచి నూతన సంవత్సరంలో ప్రవేశింపచేసిన దేవుడు అందరిని బట్టి మహాదేవునికి, యెహోవా ఉన్నతమైన దేవునికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. మనపూర్వకమైన ఆరాధన పూర్వకమైన హృదయపూర్వకమైన కృతజ్ఞతలు దేవునికి చెల్లించవలసిన వారమైన. హల్లెలూయా. నూతన పరచుము దేవా నీ కార్యములను నా ఎడల, నూతన పరచుము దేవా నీ కార్యములను నా ఎడల, సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము, సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము, పాతవి గతించిపోయెను, సమస్తం నూతనమగును, నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును, పాతవి గతించిపోవును, సమస్తం నూతనమగును,
నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా నీ కార్యములో నా యెడల శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ దినములు గడచిన సంవత్సరాలన్నీ దొర్లిన నా యెడల నీదు ప్రేమ నిత్యం నూతనమే దినములు గడిచిన సంవత్సరాలన్నీ దొర్లిన నా యెడల నీదు ప్రేమ నిత్యం నూతనమే పాతవి గతించును సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును నీలో ఉత్సహించును నీకై ఎదురు చూతును. హల్లెలూయా. వందనాలు, స్తుతులు, స్తోత్రములు మీరు చేసిన మేలును బట్టి వందనాలు ప్రభువా తండ్రి. గత కాలం కాచి కాపాడి నూతన సంవత్సరము, నూతన మాసము, నూతన దినము ప్రభువా తండ్రి మాకు ఇచ్చి ఈ గడియలలో కాచి కాపాడుచున్న తండ్రి నాయనా నీ కార్యములు అత్యధికంగా ఆశీర్వదించిన జనంలో నీవిచ్చు క్షేమమును బట్టి నీవిచ్చు జయమును బట్టి నాయన నీ కృపలో భద్రపరచు నాయన నూతనమైన ఆశీర్వాదములు నూతనమైన నాయన యోగ్యత ప్రభువా తండ్రి నీవు ఇచ్చు సమస్తములో ప్రభువా తండ్రి నాయన తండ్రి స్వతంత్రించుకోవడానికి మాకు సహాయం చేయండి, మాకు భయభక్తులుగా ఇచ్చేయండి, మీ అందరు నిలకడగలిగిన భక్తిగా ఇచ్చేయండి నాయన. మాకు ఇచ్చిన సమస్తమును బట్టి మీ అందరు చేయించడానికి సహాయం చేయండి ప్రభువా. ప్రార్థనలో ఇవ్వాల్సిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకునేందుకు ప్రభువా. వారి ప్రతి అవసరాలతో తీసేది వాటిని ప్రతి అవసరత విషయంలో వారికి సహాయం చేయదేవుడు నమ్ముచున్నాను తండ్రి. దుష్టుని క్రియలను లయపరచండి వాటిని చాటును వరపరచుకొని వాటిని పరీక్షలపరచిన ప్రతి ఒక్క బిడ్డకు జ్ఞానం దయచేయండి, ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడుదలగా ఇచ్చేయండి, సమస్యలను దయచేయండి, స్వస్థత మీరు సంపూర్ణంగా గ్రహించండి ప్రభావ. ఆ సమస్తము నాయన మీ చిత్తానికి లోబడి జరిగించి దేవుడు అయినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. చెట్ల చెప్దాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన పరిశుద్ధ దైవ సన్నిధి మనతో కూడా ఉంచాడు. అందును బట్టి మనము ఈ నూతన సంవత్సరంలో మనల్ని మనం దేవునికి కనపరుచుకొనడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు. దేవుని మహాకృపను బట్టి ఈ సమయం దేవుని యొక్క ఆ నూతన సృష్టి దేవునికి అది కూడా క్రీస్తు నందున్న ఎడల అన్నారు. ఆ మాట మనం చాలా జాగ్రత్తగా మనము గమనించాలి. క్రిస్మస్ లో మనము దేవుని జన్మదినాన్ని పండుగగా, ఆ క్రిస్మస్ పండుగగా మనము వేడుకగా చేసుకున్నాం. అందుకనే అక్కడ మనం గమనించాలి, పండుగను ఆలోచిస్తున్నాం, క్రీస్తు జన్మను, మన యొక్క ఆ జన్మను మనము ఏ విధంగా దానిలోనికి రూపాంతరపరచుకోవాలి. క్రీస్తు జన్మతో మనము మన జన్మను రూపాంతరపరచుకోవాలి. కనుక దేవుడు ఆ క్రిస్మస్ పండుగ ద్వారా మన యొక్క రీతిగా ఆత్మ రూపాంతరము శరీరంగా మన కొరకు ఉద్భవించింది భూలోకంలో అని మనం గమనించాం. కాబట్టి ఈ ఉదయకాలము
ఆ క్రీస్తు నందున్న ఎడల అన్న ఆ మాట మనం గమనిస్తే ఈ నూతన సంవత్సరం ప్రారంభం, నూతన సంవత్సరము అన్న మాట మనము గమనించాలి. ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్పబడుతుంది అంటే, మరి ఒక ఫ్రెష్ డే, ఫ్రెష్ ఇయర్ మనం మళ్ళీ స్టార్ట్ చేయబడుతుంది. అందుకు నూతనము అన్న మాట అక్కడ చెప్పబడుతుంది. ఇదే మనము మొదటి రోజు ప్రారంభించబడ్డం, నూతనమైనది అన్న మాట మనం గాన గమనిస్తే, ఫ్రెష్ డేను మనం నూతన దినము, నూతన సంవత్సరము అన్న మాటను ఇక్కడ గాన గమనిస్తే నూతన సృష్టి అంటున్నాడు. ఇది మళ్ళీ తిరిగి రీఫ్రెష్ అవుతుందా, లేకపోతే ఫ్రెష్ మళ్ళీ క్రియేట్ చేయబడుతుందా అన్న మాటకు, ప్రశ్నలకు జవాబులు ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దైవజనమ, ఏది న్యూ క్రియేషన్ అన్నాడు. ఇన్ క్రైస్ట్ న్యూ క్రియేషన్ మనం గమనించాలి. క్రీస్తు నందున్న ఎడలనే నూతన సృష్టి అవుతాం. అందుకనే అక్కడ పాతవి గతించను అంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ నువ్వు 24 ఇయర్వి ఏవైనా ఉన్నాయా అంటే ఏ ఒక్క క్షణం కూడా అందులో కనపడవు. గతించిపోవడం అంటే అవి ముగించబడ్డాయి. ఎలా ముగించబడ్డాయి? ఇంకా మళ్ళీ అవి ఈ సంవత్సరము ఇక్కడ ఆ క్షణాలు గాని, రోజులు గాని, ఆ సమయం గాని అది మళ్ళీ ఎక్కడ ప్రస్తావించడానికి అవకాశం లేనంత ముగించబడ్డాయి. ప్రియమైన దైవజన్మ, ఈ దినము దేవుని సృష్టి కూడా అలానే న్యూ క్రియేషన్ అంటున్నాడు. పాతవి గతించిపోతున్నాయి. ఆ పాతవి గతించిపోయే దాంట్లో మొదటి భూమి, మొదటి ఆకాశము గతించిపోయెను అన్న మాట ఇక్కడ మనము గమనిస్తున్నాం. ఈ మాటలు మనము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో మనం గమనిస్తే గన ఎంత చక్కగా అక్కడ మొదటి వచనంలో మాటలు, అంతటా నేను కొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయాను. ఇంకొక ఎక్స్టర్నల్ కోట్ మనం గాన అక్కడ గమనిసగాన సముద్రము ఇకను లేదు. ఈ మాటకు చాలా డీప్ మీనింగ్ మనము గమనించాలి. సముద్రము అన్న మాట మనం గాన గమనిస్తే నీళ్లు, ఇంకా వాళ్ళు దప్పికొనరు అన్నది అర్థం, సూచన. కనుక ఆ కొత్త భూమి, క్రొత్త ఆకాశము, అవి ఆ నూతన సృష్టి, దాన్ని క్రీస్తు నందున్న ఎడలనే అన్నది మనం గమనించాలి. అందుకనే ఇవి ఎవరివి అన్నది చాలా ప్రాముఖ్యం. ఈ దినము న్యూ ఇయర్ 2025 అందరిది కావచ్చు, కానీ న్యూ క్రియేషన్, ఆ నూతన లేకుంటే క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం ఎవరిది అంటే ఖచ్చితంగా క్రీస్తు నందున్న వారిదే. ఇదిగో క్రొత్తవాయను అన్న మాట, ఇది మళ్ళీ ప్రకటన గ్రంథంలోనికి వెళ్ళాలి. మనం దీన్ని అర్థం చేసుకోవాలి. వారిదే, క్రీస్తు నందున్న ఎడల అన్న మాట మనము దాన్ని పర్టికులర్ ఎందుకు చెప్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురు అక్కడ దాన్ని మనకు జ్ఞానోపదేశం, నూతన సంవత్సర ఉపదేశం మనం కానీ గమనిస్తే గాన ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనంలోని మాట, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. ఈ నూతన సంవత్సరము ఏంటిది? నూతన పరచబట్టము అంటే ఇంతవరకు నువ్వు జయించలేకపోతే నువ్వు జయించే జీవితంలో క్రీస్తు నందు జయించగలిగిన శక్తిని దేవుడు ఈ దినము 2025వ సంవత్సరము దేవుడు నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. వాటిని మనం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామా? దేవుడు అనుగ్రహించు జయ జీతం, ఆ జయ జీవితము అన్నది చాలా ప్రాముఖ్యమైనది. స్వతంత్రించుకొనును అన్నాడు అంటే వాళ్ళది, గ్యారంటీ వాళ్ళది అన్నది అక్కడ చెప్పబడుతుంది.
అక్కడ మనం గాన గమనిస్తే ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశము అన్న మాట ఎందుకొరకు అంటున్నాడంటే, భూమి మీద మొదటి భూమి మొదటి ఆకాశము గతించిపోతున్న వాటిలో పరిశుద్ధత అన్నది లోపించబట్టే, దేవుని సన్నిధి మర్చిపోవడం బట్టే, అంటే దాన్ని ఓవర్కమ్ చేస్తున్న లోక సంబంధమైన విధి విధానాలు అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ నూతన సంవత్సరము దేవుని నూతన జీవితము, నూతన శక్తిని, నూతన ఆ విజయ జీవితమును నువ్వు ఆ అడుగులలో నీ అడుగులు, ఆ మార్గంలో నీ అడుగులు స్థిరపరచుకోవాలి. అందుకనే ఒక మాట ఇక్కడ మనం గాన గమనిస్తే, ఎందుకు అది మనము అంతగా తీసుకోవాలి? దేవుడు పవిత్రపరుస్తూ ఉన్నాడు. దేని ద్వారా పవిత్రపరుస్తున్నాడు అంటే, ప్రభువు అయిన యేసుక్రీస్తు శరీర రక్తముల ద్వారానే, ఆయన ప్రాణ అర్పణ ద్వారానే ఇది మనల్ని ఆ క్రీస్తు నందున్న ఎడల అంటున్నాడు. కనుక ఆ 3వ వచనము ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం మనం గమనిస్తే, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆ మొదటి మాట మనం గమనిస్తే 3వ వచనంలోని మాట దేవుని నివాసము అంటున్నాడు. మళ్ళీ దీనికి అనేక విధాల ఎంఫసైజ్ చేశాడు. పరిశుద్ధ పట్టణము, పరలోకం నుంచి దిగుతున్న దేవుని ఆ పట్టణము అలంకరింపబడినది, సిద్ధపడినది, సిద్ధపరచబడ్డది. ఈ అధ్యాయాన్ని గమనిస్తే గన చాలా మంచి మాటలు ఇక్కడ దేవుడు మనతో ఈ నూతన సంవత్సరము నువ్వు సిద్ధపరచబడుతున్న, పరిశుద్ధత చేత సిద్ధపరచబడుతున్న ఓ మహా యెరూషలేము అన్న మాట, గొర్రె పిల్ల కొరకు సిద్ధపరచబడుతున్న జయ జీవితము. అందుకనే ఆ ప్రకటన గ్రంథంలోని ఆ 2వ మాట మనం గమనిస్తే అక్కడ ఆ మనుషులతో నివాసం చేయుచున్నది మొదటిది. 2వ మాట ఏంటిది అంటే, ఆ 3వ వచనంలోని మాట, వారితో కాపురముండును. కాపురముండును అంటే ఇక వారితో సహజీవనం చేస్తుంది. ఏం చేస్తుంది? ఏది సహజీవనం చేస్తుంది? భార్య భర్తలు ఏ విధంగా కలిసి జీవిస్తున్నారో సహజీవనము, దాన్ని మనం కాపురము అంటున్నాం. కానీ ఇక్కడ పరలోకము, ఆ పరిశుద్ధ కొత్త భూమి ఆకాశమందు దేవుని నివాసము మనుషులతో కలిసి ఏ విధంగా నివాసం చేస్తుంది అంటే, ఈ నూతనమైన ఆత్మ సంబంధమైన లేకుంటే పరిశుద్ధ సంబంధమైన ఆ నివాసము వారిని మనుషులతో నివాసం చేస్తుంది. ఏంటిది? పరిశుద్ధత, ఆత్మ సంబంధమైన శక్తి, ఆత్మ నడిపింపు, ఆత్మయే వారిని ఆత్మ పూర్ణులుగా ఉండునట్లు వారితో కాపురం ఉంటుంది. కాపురం ఉండేది ఏంటిది? శరీరాలు కాదు. శరీరము ఆత్మ, శరీరము పరిశుద్ధత, శరీరము దేవుని ఆత్మ సంబంధమైన లేకుంటే భయభక్తులు కలిగిన శక్తి వారితో నివాసం చేస్తుంది. అందుకనే అక్కడ ఏమంటున్నాడంటే 3వ మాట, వారాయన ప్రజలయ్యుందురు. 4వ మాట, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడైయుండును. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరము ఈ 5 విషయాలు చాలా జాగ్రత్తగా గమనించాలి. అవి మనసులో ఉంచుకోవాలి. ఏంటిది అంటే, ఆ నివాసము నూతనమైనది, ఆ కాపురము ఆత్మ సంబంధమైన నూతనమైన శక్తి చేత, పరిశుద్ధత చేత నేను వారితో కాపురం ఉండేది, అంటే వారితో సహజీవనము చేసేది. నూతన సహవాసము, నివాసము, సహవాసము, నూతన సమాజము, ఆయన ప్రజలై యుందురు. అది నూతన సహవాసము. 3వ మాట, నూతన సహవాసం. ఎప్పుడు అవుతాము సహవాసము అంటే, దేవుడు వారితో నివాసం చేయాలి.
ఆ నివాసం చేస్తున్న దేవునితో ఆత్మ సంబంధమైన పరిశుద్ధమైన సహవాసం కలిగి ఉండాలి. అప్పుడు అది ఆయన సహవాసంగా అది వర్ధిల్లుతుంది. 4వ మాట మనం గాన గమనిస్తే, దేవుడు తానే వారికి దేవుడై ఉండి అంటున్నాడు. దేవుడు తానే, ఆయన్నే ఎలాంటి అంటే ఇన్సియేషన్ అనేది మనము నీకు స్ఫూర్తి రావాలా, నీవు మోటివేషన్ చేసుకోవాలి అన్నావు. నువ్వు ఎన్నటికీ నిన్ను నీవు మోటివేషన్ చేసుకోలేకపోతున్నావు అన్నది దేవుడు గమనించి ఈ నూతన సంవత్సరము దేవుడే తన్ను తానుగా దేవుడై ఉండటానికి ఇష్టపడుతున్నాడు. అప్పుడు ఎంతటి పరిశుద్ధత, ఎంతటి నూతన ఆత్మశక్తి, ఆ విజయ జీవితము, ఇవి క్రొత్తవిగా మనకి ఇవ్వబడుతున్నాయి, క్రొత్తవిగా చేయబడుతున్నాయి. అంటే పాతవి గతించిపోవును అన్న మాట మనం గాన గమనిస్తే, కొరింథీ పత్రిక నుంచి చదువుకున్న మాటలు గమనిస్తే గాన అవి లోక సంబంధమైనటివి, శరీర సంబంధమైనటివి. నీవు ఓవర్కమ్ చేయగలిగినప్పుడు ఆత్మ సంబంధమైనవి నీలో నివాసము చేస్తాయి. దేవుడే నీకు దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఈ 5వ మాట, చివరి మాట, 5వ మాట ఏంటిది అంటే, ఆయన వారికి తోడైయుండును. ఆయన్నే ఒక కాపుదల, వారికి రక్షణ మనం గమనించాలి. ఇది ఈ 5 నూతనమైన సహాయము, 5వ మాట. కనుక దేవుడు ఒక గొప్ప నూతన శక్తి, దేవుడు మహాశక్తి అన్న మాట మనం గమనించాలి. 4వ మాట, కనుక నూతన సహవాసము, అదేవిధంగా ఆయన వారితో నివాసము, నూతన నివాసము, మనము మనుషులతో కలిసి నిలుస్తూ ఉంది. దేవుడితో మనము కలిసి సహవాసము, నూతన సహవాసము గా మనం గమనించాలి. ఈ 5 విషయాల్లో మనము ఎలాంటి వారము అన్న మాట మనం గాన గమనిస్తే, పాతవి గతించను అన్న మాటకు ఇంకొక వచనాన్ని మనం గాన గమనిస్తే, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట తెలియచేయబడుతుంది. ఏంటిది అంటే, చీకటిలో నుండి అంటున్నాడు. అంటే పాతవి గతించిపోయి నూతనమాయను అన్న మాట మనము, ఇదిగో క్రొత్తవాయను అన్న మాట కొరింథీ పత్రికలో మనం చదువుకున్న మాటను, ఇదిగో క్రొత్తవాయన అంటే ఏంటి అంటే, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని హృదయపూర్వకమైన, ఆత్మపూర్వకమైన, పరిశుద్ధ పూర్వకమైన ఆ గుణ లక్షణాలు కలిగి, అందుకనే మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను, ఇక్కడ కూడా మళ్ళీ ఒక 5 మాటలు మనం గమనించాలి. 1 ప్రచురము చేయటానికి, 2వది నువ్వు ఎన్నిక చేయబడ్డ, గుర్తించబడ్డ, ఏర్పరచబడ్డ ఒక వంశము. 3వది నీవు ఒక యాజక, రాజులైన యాజక సమూహము అంటున్నాడు. దీన్ని మనం గమనించాలి. అంటే ఎత్తబడే సంఘమునకు సాదృశ్యమైనది ఆ సంఘము యొక్క యాజకత్వము. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ శరీరంనకు శిరస్సు, ఆ సంఘమునకు శిరస్సు ప్రభువైన యేసుక్రీస్తు వారే. అది బండ మీద కట్టబడ్డ ఆ క్రీస్తు అన్న బండ మీద కట్టబడ్డ సంఘము అన్నది మనము దాని సాదృశ్యమే. రాజులైన యాజక సమూహము అన్న మాట. 4వ మాట మనం గమనిస్తే గన ఇక్కడ కూడా మళ్ళీ 2వసారి ఎంఫసైజ్ చేస్తున్న మాట, పరిశుద్ధ జనము, హోలీ పర్సన్. గమనించాల్సిన ఆ పరిశుద్ధత అనేది చాలా దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని కొరకు పరిశుద్ధమైనది, శ్రేష్టమైనది, నిష్ట కలిగినది, దేవుని మహిమపరచగలిగిన పరిశుద్ధత, దేవుణ్ణి ప్రచురపరచగలిగిన నిష్ట. నిష్ట అంటే మనం 4 గోడల్లో మనల్ని మనము ఏమంటారు, ముసుగులో పెట్టుకున్నట్టు కాదు. ప్రియమైన దైవజనమా, చివరిగా 5వ మాట, పేతురు పత్రిక, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలోని 5వ మాట ఏంటిదంటే, నీవు ఎవరి సొత్తు అంటే దేవుని సొత్తు.
ఆయన ప్రజలై ఉన్నారు అంటున్నాడు. ఎవర్ లాస్టింగ్ గాడ్, ఎవర్ లాస్టింగ్ బ్లెస్సింగ్స్ తోని ఈ నూతన సంవత్సరము నీవు దేవుని సొత్తు. అందుకనే ఆ నూతన ఆకాశము, నూతన భూమి, దేవుడు నీతో సహవాసం చేస్తున్న అనుభవము, నీతో నివాసం చేస్తున్న కాపురం ఉండెను. నేనే దేవుడనై, నేనే తనే అంటే తన్ను తాను దేవుడిగా మనకు ఉంటూ ఉన్నాడు. మనం దేవుణ్ణి పొందుకోవడం కాదు, మనకు అంత శక్తి చాలదు. కాబట్టి దేవుడు ఇది నూతన సంవత్సరం. అందుకనే మాట మళ్ళా మనం గమనిస్తే గాన ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. 6వ వచనం గమనిస్తే ఆల్ఫాయు ఒమేగాయు అంటున్నాడు. ప్రారంభమును అంతమును, ఆదియు అంతమును అన్న మాట గమనించాలి. ఆ మాట మనం గాన గమనిస్తే గాన ప్రకటన గ్రంథము 6వ వచనంలోని 21వ అధ్యాయం 6వ వచనం గమనిస్తే, మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి, లోక సంబంధమైనటివి కనుక నేను ఆల్ఫాయు ఒమేగాయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. ఇక్కడ ఇంకొక మాట, శ్రేష్టమైన మాట ఇక్కడ తెలియచేయబడుతుంది. ఏంటిది తెలుసా? మొదటి శ్రేష్టమైన మాట ఏంది? అక్కడ సముద్రము ఇకను లేదు అన్నాడు. దాని జవాబు ఇక్కడ 6వ వచనంలో చెప్తూ ఉన్నాడు. దప్పిగొని వానికి జీవ జలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును అంటున్నాడు. జీవ జలము, సముద్రంలో ఉండేది జలము మాత్రమే, అది ఇంకుండదు అంటున్నాడు. నువ్వు దప్పిగొనవు అంటున్నాడు. కానీ ఒకవేళ ఏదైనా దప్పిగొన్నావు అంటే నీకు తృప్తిపరచబడే జలము జీవ జలము, ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆత్మ సంబంధమైన శక్తి దేవుడు. అందుకనే ఈ మాట మనం శ్రేష్టమైన 2వ మాట మనం కానీ గమనిస్తే, జీవ జలముల బుగ్గలోని జలమును నేను వానికి ఉచితముగా ఇచ్చేదను. ఇక్కడ గమనించాలి, ఈ నూతన సంవత్సరము ఒక జ్ఞానము అనేది చాలా ప్రాముఖ్యమైనది. భక్తి, ఆశీర్వాదము, ప్రార్థన, భయభక్తులు, దేవుని శక్తి అన్ని ఉచితంగానే అనుగ్రహింపబడుతూ ఉన్నాయి. వాటికి ఇంతని వెచ్చించాల్సిన పని లేదు. దేవుడు అడగటంలే. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ తెలియచేస్తున్నాడు. ప్రియమైన దైవజనమా గమనించాలి, నూతన సంవత్సరం ఉచితంగా దేవుడు అనుగ్రహిస్తున్న జీవ జల బుగ్గలోని జలములు నేను ఉచితముగా అనుగ్రహింతును, అక్కడ రాయబడ్డ మాట. అందుకనే నువ్వు దేవుని సొత్తు, దేవుని ప్రజగా, దేవుని యొక్క యాజక సమూహంగా ముద్రింపబడి ఉన్నావు. దేవుని మహిమార్థము లోకంలో ఆయన వంశముగా, నూతన వంశము, క్రీస్తు వంశావళిలో మనం గాన గమనిస్తే గాన సువార్తల్లోని మాటలు అనేకమైన వంశావళులు రాయబడ్డాయి. దాని తర్వాత వంశావళులు ఇంకా క్రీస్తు వంశావళి. అందులో ఉండాల్సిన, ఆ క్రీస్తు వంశంలో ఉండాల్సిన నీవు క్రీస్తు నందే క్రీస్తు వంశావళిగా ఎన్నిక చేయబడుతూ ఉన్నాయి. అందుకనే ఇక్కడ కూడా మనం గమనించాలి, పాతవి గతించిపోయాను. పెద్ద పెద్ద రాజులు, పెద్ద పెద్ద వంశాలు భూమి మీద ఎన్నో ఉన్నాయి. గమనిస్తే గాన మనము చాలా కీన్ అబ్జర్వ్ చేస్తే వాళ్ళ పేర్లు ఏందో తెలియదు, వాళ్ళ ఊర్లు ఏందో తెలియదు, ఆ ఊర్లకు పేర్లు కూడా మార్చబడి ఉన్నాయి. ప్రియమైన దైవజనమ, గొప్పతనము కాదు, లోకం యొక్క జీవపు డంబము కాదు, దేవుని యొక్క ఆత్మ సంబంధమైన శక్తిలో నువ్వు ఆ పరమాత్మ అనే శక్తిని ఏంది అంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే నువ్వు పొందుకుంటావు. అందుకనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు. ఇక్కడ గమనించాలి, చాలా పొరపాటులో ఉంటున్న ముగ్గురు అన్న అనుభవం కాదు. నీవు గమనించడానికి దేవుడు మళ్ళొకసారి చెప్తున్నాడు. నువ్వు ఫిజికల్ గా నువ్వు దేవుణ్ణి చూడాలనుకున్నప్పుడు, అందుకే శరీరధారి అయినాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. పరిశుద్ధాత్మ కాలము మన జీవితం ఇప్పుడు నడుస్తున్నది. అది ముగిస్తేనే అంత్యక్రీస్తు పాలన.
దాన్ని అంతం చేయటానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి రెండోసారి రానన్నాడు. దాని తర్వాత నూతన భూమి ఆకాశము నూతన సృష్టిగా నీవు క్రీస్తునందు ఈ దినము ఉంటేనే ఈ నూతన సంవత్సరంలో ఆ క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, కొత్త భూమి, కొత్త ఆకాశం, ఆల్ఫా ఒమేగా అన్న అనుభవంలోనికి మళ్ళీ తిరిగి ఇది మెస్సయ అనుభవంలోనికి నిన్ను తీసుకొని వెళ్తుంది. ముగింపు మెస్సయ అనుభవం కనుక మెస్సయగా తిరిగి రానన్న దేవుడు అటువంటి నూతన శక్తి చేత ఆత్మ చేత నన్ను నింపు అన్న బిడ్డలు ఈ నూతన సంవత్సరము నూతన దీవెన ఆశీర్వాదముల చేత ఆత్మ సంబంధమైన వెలుగు, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు పిలిచిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు నీతో కలిసి నివాసం చేస్తూ నిన్ను ఆత్మ సంబంధమైన దేవుడే వారితో కాపురం ఉండెను. మనుషులతో దేవుని నివాసము అని రాయబడింది. ఈ దినం అలా నన్ను జ్ఞాపకం చేసుకో అన్న బిడ్డలు తల్లోంచి కళ్ళు మూసుకుందాం. ముగింపు ప్రార్థన, దైవాశీర్వాదము, ప్రభు నేర్పిన ప్రార్థన, సెలవు కీర్తనతో ఈ నూతన సంవత్సర ఆరాధన మనము ముగించుకుందాం. తల్లోంచి కళ్ళు మూసుకుందాం. దైవ సన్నిధి ఈ ఆరాధన ముగిస్తుండగా ఏకీభవిద్దాం. హృదయాలు ఆత్మ సంబంధమైన వెలుగుచే, జ్ఞానంచే, ఆత్మచే నన్ను నింపు ప్రభువా అని దేవుని సమీపిద్దాం. పరిశుద్ధుడ, మౌనతుడ, సర్వశక్తి, మిక్కిలి దయ, ప్రేమ, గొప్ప కనికరంగా ఆయన నీ కృతజ్ఞతలు, స్తోత్రాలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమగును గాక. ప్రభువా మీరు మాతో మాట్లాడిన మాటలు నేను హృదయంలో ముద్రించి ఆత్మ సంబంధమైన జ్ఞానము, ఆశీర్వాదము, ఆ ఆశ్చర్యకరమైన పరలోకపు వెలుగులతో ప్రకటన గ్రంథంలో సూర్యకాంతం కంటే ఎక్కువ వెలుగుతో రాయబడున్న వచనంను ఎత్తిపడుతున్నాం ప్రభువా. అలాంటి వెలుగుమయం కంటే అత్యధికమైన వెలుగైన జ్ఞానంలో మమ్మను నడిపించండి. ఇది నమ్ము వాక్యం అలాగా మాలో గొప్ప కార్యాలు చేయటానికి సహాయం చేయండి. వాక్య ఆహారం చేత తృప్తిపరిచినందుకు, ఆత్మ ఆహారం చేత తృప్తిపరిచినందుకు కృతజ్ఞతలు. వాక్యం వీక్షిస్తున్న బిడ్డలు నాయన నీ సన్నిధి ఆశగాలికి అంశదాయ లైవ్ ప్రత్యక్షంగా చూస్తున్న బిడ్డల్లో మీరు దర్శించండి. నూతన సంవత్సరం నూతన శుభములు, ఆశీర్వాదములు, ఆత్మ నడిపించేత అడుగుల సమయం, తలంపు, క్రియ, ఆలోచన నడిపింపు అంతట్లో తోడయండి. నాయన క్షేమము, ఆశీర్వాదము, నాయన సమకూడు మేలు జరించుని కృప, కనికరము, క్షేమము, ఆత్మ సంబంధమైన నాయన జీవితము ఒక గొప్ప ఆశ్చర్యకరమైన వెలుగులో నేను తీర్చిదిద్దబడటానికి ఆ దేవుని నివాసము మనుషులతో కాపురం ఉండను అన్న రీతిగా నేను పరిశుద్ధత, ఆత్మ సహవాసము, నేను హృదయాంతరంగము, పురలోకము సింహాసనాసనైన దేవుని సింహాసనంగా భూమి మీద ఉన్న హృదయము వర్ధిల్లచేయని నూతన సంవత్సరం అంతటి శ్రేష్టమైన ఆశీర్వాదాల చేత నూతన సంవత్సరం వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించండి, దీవించి ఆశీర్వదించండి. నేను యేసు రక్తం ప్రోక్షిస్తున్నాం, దయించి అగ్ని, ఆత్మ, వాక్కు విడుదల చేస్తున్నాం. నేను నీ సన్నిధి బిడ్డలతో కూడా ఉంచండి. నాయన ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. నాయన ఆయురారోగ్య, ఐశ్వర్యం, ఆయుష్, ఆత్మ నడిపింపు మెండుగా ఇచ్చండి. సమకూడు మేలు జరిగించండి. ఔషధాలు అక్కర్దించండి. ఇరుకులు ఇబ్బందులను తీసివేయండి. సమకూడు మేలు జరిగించండి. విద్య, ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్, చేతి పని, కష్టార్థం నూరంతలు ఫలింప చేయండి. పరీక్షలకు సిద్ధపడుతున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. వారు రాస్తున్న పరీక్షలలో, పబ్లిక్ ఎగ్జామ్స్ లోను, ఉద్యోగం కొరకు ఎగ్జామ్స్ లోను, కాంపిటీషన్ ఎగ్జామ్స్ లోను విజయాన్ని దయచేయండి. లైఫ్ సెటిల్మెంట్ కొరకు, వివాహం కొరకు నేను వారి ప్రతి విధమైన వారి యొక్క పనులలో, వ్యాపారాలలో వారు స్థిరపడాలన్న లైఫ్ సెటిల్మెంట్ విషయంలో ఏదైతే వాళ్ళు ఆశిస్తున్నారో వాటిలో విజయం పొందటానికి జ్ఞానము, దేవాన్ని చిత్తమును, నీ సన్నిధిని వారితో కూడా ఉంచండి. నాయన బయలుపరచండి. నీ అడుగులు నాయన వారి అడుగులతో నాయన నడవగలిగినంతగా నాయన వారితో నడవండి ప్రభు. ప్రార్థన చేస్తున్నాం. నీ అడుగులలో వారు నాయన ఆ నడక ఉండటానికి సహాయం దయచేయండి. ప్రార్థన చేస్తున్నాం. నీ సన్నిధి తోడుగా ఉంచండి.
నేను వాక్యం విని విడిచిపెట్టువారు గాక, విని గ్రహించి నెరవేర్చుని కుమారులు కుమార్తెలుగా జీవ జలపు ఊటలోంది వారికి ఇచ్చుదును, వారు తాగుదురు అని సెలవిచ్చిన మాటను నేను వారు పొందుకుంటాను సహాయం చేయండి. నీ సన్నిధి మాతో కూడా ఉంచినందుకు కృతజ్ఞతలు ప్రభువా. ఆశ కలిగిన ప్రాణము పరలోక ఆహారం ఆశీర్వాదంలో చేత తృప్తిపరచండి. నూతన సంవత్సర శుభములు ఆశీర్వాదంలో ఆత్మ సంబంధమైన మేలు మెండు దయచేయండి. సమకూడు మేలు జరిగించండి. నేను మరొకసారి నూతన సంవత్సరం ఈ సంవత్సరంలో ప్రవేశింప చేసినందుకు కృతజ్ఞతలు. ఆరోగ్యము, ఆయుష్, ఆత్మబలము, వినివిధేతులు, భయభక్తులు, యెహోవానికి వచ్చిన జ్ఞానము మెండుకు దయచేయండి. సమకూడు మేలు జరిగించండి. ప్రభువాని సన్నిధి తోడుగా ఉంచండి. మీకు మహిమ కలుగునట్లు మీ రాజ్యము నేను ప్రచురము చేయవారు అని మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయవారుగా ఉండుటకు అని సెలవిచ్చినట్టు నేను మీ నామమును మహిమపరిచి ప్రచురపరచడానికి సాయం దయచేయండి. సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి మీరు ప్రకటించుడి అన్న సెలవిచ్చిన మాటను మరొకసారి నూతన సంవత్సరం జ్ఞాపకం చేసుకోవడానికి కృపను అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు. మీరు మహిమ పొందండి. తిరిగి ఇలాగూ మిమ్మల్ని సమీపించి మహిమపరచు పర్యంతం సంరక్షించి సైతంగా విజయాలుగా ఆశ్రయించండి. సమకూడు మేలు జరిగించండి. కన్నీళ్లు కార్చిన బిడ్డలు, దుఃఖపడుతున్న బిడ్డలు, దేవా నీవే మాకు దిక్కు అంటున్న బిడ్డలు ప్రభువా ప్రతి బిడ్డను మీరు దర్శించండి. యేసు రక్తం ప్రోక్షణం దయించి అగ్ని ఆత్మ వాక్కు విడుదల చేస్తున్నాం. నేనే నీ దేవుడను, రోషం కలిగిన దేవుడని సెలవిచ్చిన దేవుడు ప్రభువా. ఈ సన్నిధి అలాగూ బిడ్డలతో కూడా నాయన భూమి మీద వారితో నీ నివాసము నాయన నీ కాపురము వారితో నడవగలిగినట్లు సహవాసం చేయనట్లు నడిపింపబడినట్లు సాయం చేయండి. చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు. యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. చేతులు చెప్దాం, ఆమెన్. దైవాశీర్వాదం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సకల ఆశీర్వాదం, ఐశ్వర్యం, సన్నిధి, సాహసం, తోడు, నీడ, కాపుదలు, దేవుని ఆశీర్వాదం సదాకాలం. వాక్యం విని గ్రహించి నెరవేర్చి దేవుని మహిమపరిచి దేవుని కొరకు దేవునికి విరోధమైన పాతవి గతించిపోనంత వరకు దేవుణ్ణి మహిమపరిచి దేవుని ఆత్మ సంబంధమైన నూతన సృష్టిగా పరిశుద్ధత, ఆత్మ సంబంధమైన నడిపింపులో వర్ధిల్లు ప్రతి బిడ్డకు దేవుని ఆశీర్వాదం సదాకాలం తోడేండును గాక. ఆమెన్. చేతులు చెప్దాం, ఆమెన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన అనుదినాహారం మా దయచేయండి. మరణస్తులను మేము క్షమించున్న ప్రకారం మరణం క్షమించుము. మమ్మల్ని శోధనలో తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవు నావు తండ్రి. ఆమెన్. చేతులు చెప్దాం, ఆమెన్. సెలవు కీర్తనతో ఈ నూతన సంవత్సర 2025వ సంవత్సరం యొక్క ప్రారంభ ఆరాధన మనం ముగించుకుందాం. సెలవు కీర్తన పాడుకుందాం. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు, శుభాలు. నూతన సంవత్సరం యొక్క శుభములు, ఆశీర్వాదములు. వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు, అంశుదాయ లైవ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి బిడ్డకు, వీక్షిస్తున్న బిడ్డలకు దేవుని నామంలో వాక్యంను అంగీకరిస్తూ దేవుని మహిమపరుస్తున్న ప్రతి బిడ్డకు దేవుని నామంలో నూతన సంవత్సర శుభములు, ఆశీర్వాదములు. దైవ సన్నిధి సదాకాలము మిమ్మును ఏలును గాక, ఆశీర్వదించి వర్ధిల్ల చేయను గాక. తన కుమారులు కుమార్తెలుగా ముద్రించి తన చిత్తాన్ని నెరవేర్చి మిమ్మును తన కుమారులు కుమార్తెలుగా వర్ధిల్ల చేయను గాక, ఆశీర్వదించును గాక. ఆమెన్. చేతులు చెప్దాం, ఆమెన్. అంశదాయ లైవ్ పక్షంగాను, రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవా పక్షంగాను మీకందరికీ శుభాభివందనాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.